వెల్కమ్ టు మెగా 9 టీవీ. 6 గ్యారెంటీల్లో భాగంగా ఎన్నికల ముందు ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ పథకానికి సంబంధించి మొబైల్ యాప్ను లాంచ్ చేసింది. మరి ఆ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా? 6 గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా ఈ యాప్ను రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి యాప్లో వివరాలను నమోదు చేస్తారు అధికారులు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర వివరాలకు సంబంధించి దాదాపు 35 ప్రశ్నలు ఈ యాప్లో ఉండనున్నాయి. ఆ వివరాల ఆధారంగా విడతల వారీగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మించనుంది. అందుకోసం సుమారు 28,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇకపోతే ఇళ్ల నిర్మాణం కోసం గ్రామ స్థాయిలోనూ మున్సిపాలిటీలోనూ కమిటీలు ఏర్పడనున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీలో కార్పొరేటర్ లేదా కౌన్సిలర్లకు కమిటీల ద్వారా ప్రత్యేక బాధ్యతలు అప్పగించి పని పూర్తి చేయనుంది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం చేపట్టి అవి పూర్తయ్యే వరకు లబ్ధిదారులకు ఆ కమిటీలే సమన్వయం చేయనున్నాయి. ఇకపోతే సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనుండగా ఆ తర్వాత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లపై అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొబైల్ యాప్ను కీలకంగా మార్చనుంది రేవంత్ సర్కార్.